తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ జేఏసీ పిలుపు మేరకు ఆదిలాబాద్ జిల్లాలో జిల్లా ఎంప్లాయీస్ ఉద్యోగ ఉపాధ్యాయులు సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదురుగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల జేఏసీ ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో సిపిఎస్ విధానాన్ని ప్రవేశపెట్టిందని అన్నారు. నూతన పెన్షన్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి రాష్ట్రాలపై రుద్దుతూ ఉందని ఆవేదన చెందారు. నేడు పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఆదిలాబాద్ జిల్లాలో జిల్లా ఎంప్లాయీ జేఏసీ ఉద్యోగ ఉపాధ్యాయుల కార్మికుల పెన్షన్ల పక్షాన ఈరోజు సిపిఎస్ రద్దు చేయాలని, ఓపీఎస్ పునరుద్ధరించాలని ఆదిలాబాద్ జిల్లా ఉద్యోగస్తులందరూ పాల్గొని ఈ ధర్నాల విధేయం చేసిండ్రు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం పిఎఫ్ఆర్డే బిల్ ద్వారా ఇలా భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో సిపిఎస్ విధానాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి 653, 654, 655 జీవో ద్వారా మరి నూతన పెన్షన్ విధానాన్ని 1/9/2004 నుండి మరి యావత్ తెలంగాణ ఉద్యోగస్తులందరూ మరి అపాయింట్మెంట్ ఉద్యోగులందరికీ ఈ స్కీమ్ ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ స్కీమ్ అనేది నిజంగా 10% అనేది కట్ అవుతుంది వాళ్ళ బేసిక్లో. ఇది అంతా స్టాక్ మార్కెట్లో మరి డిపాజిట్ చేయడం జరుగుతున్నది. ఇది ప్రపంచ బ్యాంకు ఆర్థిక సంస్థలలో భాగంగానే ఈ నూతన పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఇలా రాష్ట్ర ప్రభుత్వాలలో రుద్దింది. ఈరోజు ఈ పెన్షన్ విద్రోహ దినం పాటిస్తూ ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఓపీఎస్ తీసుకురావండి, సిపిఎస్ రద్దు చేయండి అని. మరి ఇతర రాష్ట్రాల్లో ఎక్కడితే జార్ఖండ్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్లో ఇలా ఓపీఎస్ విధానాన్ని తీసుకురావడం జరిగింది. కావున ఆ విధానం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికలలో హామీ ఇచ్చింది. కావున ఆ హామీ మేరకు ఇలా శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని పంపి ఇలా ఓపీఎస్ విధానాన్ని తీసుకురావాలని ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నాం.